పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే బ్రెడ్‌తో హల్వా చాలా చాలా సింపుల్ విధానంలో ఎలా చేయాలో ఇక వీడియోలో అయితే చూపిస్తున్నాను. బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఒక 10 వరకు తీసుకుంటున్నాను. వాటిని ఇలా 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. అయితే వీటి లాస్ట్ చివర్లో ఉంటాయి కదా! అవనేది నేను తీసేయట్లేదండి. వాటితో పాటుగానే చేస్తున్నాను. వీటితో పాటు కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో దాదాపుగా ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నెయ్యి అందుబాటులో లేకపోతే డాల్డాతో కూడా వేయవచ్చు. నూనెతో కూడా చేసుకోవచ్చు. నూనె కంటే నెయ్యి కానీ డాల్డా అయితే బాగుంటుంది. తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో నుంచి తీసేయాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యిని ప్రెస్ చేయండి. ఇప్పుడు మిగిలిన దాంట్లో ఇంకొద్దిగా నెయ్యి మిగిలింది. దాంట్లోకి జీడిపప్పు అదేవిధంగా కొంచెం కిస్మిస్ని ఫ్రై చేస్తున్నాను. వీటిని ఒక దాంట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి మీగడతో సహా ఒక కప్పు వరకు పాలు తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు తీసుకుంటున్నాను. నీళ్ళ ప్లేస్లో 2 కప్పులు పాలు కూడా తీసుకోవచ్చు. అరకప్పు మాత్రమే చక్కెర వేసుకుంటున్నాను. చక్కెర ఎక్కువ తినే వాళ్ళంటే 3/4 కప్పు వరకు వేసుకోండి. 3 ఇలాచీలను కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత అందుబాటులో ఉంటే ఒక అరకప్పుగా మిల్క్ పౌడర్ని వేసుకొని కలుపుకోండి. కొంచెం ఈ పాటికి పాలు వేడెక్కింటాయి కదా గోరువెచ్చగా, అప్పుడు మిల్క్ పౌడర్ వేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉంచి, ఒక పొంగు ఇలా వచ్చిన వెంటనే బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు పాలతో పాటు కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. వేసుకుంటే కొంచెం మంచి కలర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు అంచులు కొంచెం మనకు మందంగా ఉంటాయి కదా, అంచులను అదే విధంగా ఉంచుతూ బ్రెడ్ను మాత్రమే ఇలా మెత్తగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఆ యొక్క పాలు ఇంకెంత వరకుగా ఉంచుకొని ఆ తర్వాత పై సైడ్ నుంచి వేంపుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మధ్య మధ్యలో పెద్ద పెద్ద ముక్కలతో చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి దయచేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.